ఆవిష్కరణ మొదలెట్టండి. ఈ విచిత్రం ఏంటంటే చెల్లి ద్వారా అన్నయ్య వచ్చారు గ్రూప్లోకి. చెల్లెలు 1 శతకం రాస్తే అన్న 3 శతకాలు రాశాడు. అది ట్విస్ట్. ఆ చెల్లెలు రాసిన గ్రంథాన్ని అన్నగారు ఆవిష్కరణ. అందరూ ఈ పేరు భార్గవ యొక్క తండ్రి గారు హనుమత్ భక్తులు. ఆ హనుమత్ భక్తుల చేత ఆ హనుమంతుని మీద రాసినటువంటి శతకం. దాన్ని అద్భుతంగా మా వెంకన్న బాబు డిజైన్ చేశారు. బాబాయ్ ఆ బొమ్మ డిజైను వెంకన్న బాబు, రమణ అనే వెంకన్న బాబు. వారి బాంధవులందరూ కూడా వేదిక మీదకి వచ్చేవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. వారి సోదరీమణులు ఇక్కడొక్క మాట చెప్పాలి. మిత్రులారా, మీరందరూ పద్యాలు రాసేశారు, వాట్సాప్లో మా మొహాన్ని పడేశారు. నేనేమో కంది శంకరయ్య గారికి, నేషనల్ నరసింహానికి నేను దోహేశాను. వాళ్ళు ఏదో బాధేసుకుని నాన్న పాటలు పడ్డారు. పుస్తకాలు అయితే ఇక్కడికి వచ్చే దాన్ని సత్య మొగుళ్ళు ఎవరు లేరు. అమ్మ నీ పేరు తల్లి? అమ్మ రాజేశ్వరి, త్రిపుర సుందరి, పేరు భార్గవి. వీళ్ళ ముగ్గురికి ఆవిడెక్కడొచ్చారు, ఆవిడేం రాలేదు. ఆవిడెక్కడొచ్చారమ్మా అదే చెప్పేది గారు. మరి అన్నగారు 82 ఏళ్ళ బాలకుమారు. వీళ్ళండి చాకరీ చేస్తా మొన్న నిన్నానండి కొట్టు చాకరీ చేశారు. ఖచ్చితంగా ఎత్తుకుంటున్నాను నేను. వీళ్ళ వల్లే మా శ్రమ తగ్గి ఆ పుస్తకాల కట్టంలోకి తయారయ్యాయి. ఒక్కసారి వారి కనీసం ఆ నండూరాను లేడు. అదే మీ అమ్మ చెప్తున్నాను తల్లిగా. ఆవిడ కమాండింగ్ ఫోటోలు చూడు. ఆవిడ కమాండింగ్ లీడర్ కింద ఆవిడ కూర్చుని ఈ 5గురు చేశారండి. కనీసం వారి సేవని, మీ పుస్తకాలకి వారు చేసిన సేవకి కనీసం మీరు కరతాళ ధ్వనులతో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వాళ్ళ శ్రమని ఇలాగా గుర్తించినందుకు. తెలుసు 2 ముక్కల పుస్తకం బయటికి రావడానికి కారణం చెప్పేది చాలు. స్వయాన చెల్లి, పెద్ద చెల్లి. మా నాన్నగారు హనుమంతు భక్తులు. ఎప్పుడు రామ 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 అనుకుంటారు. హనుమాన్ చాలీస చదువుతుంటారు. ఈ ప్రభావం నా మీద, మా చెల్లి మీద, ఇద్దరి మీద ఉంది. అంచేత అది హనుమంతుడికి రాసింది. చాలా చక్కగా రాసింది. చాలా మంచి పద్యాలు విభిన్న వృత్తాల్లో రాసింది. అది గొప్ప విశేషం. 108 వృత్తాల్లో 108 చందాల్లో హనుమంతుడి మీద చక్కని పద్యాలు రాసింది. చాలా సంతోషకర విషయం. పద్యం అంటే తెలియదు నాకు. సభాయ నమః, అందరికీ నమస్కారం. అది చెప్పకుండా నా మనసులో గబగబా చెప్పేస్తానేమనుకోకండి. పద్యం అంటే నాకేంటో తెలియదు. అసలు పద్యాలు చదవడం తెలుసు కానీ ప్రాస తెలియదు, అసలు ఏది తెలియదు. అటువంటి నాకు ఒక 10 నిమిషాల సేపు ఫోన్లో మాట్లాడి మా గురువుగారు పరిచయం చేసినప్పుడు ఆయన నాతో మాట్లాడి నా చేత ఒక గజ్జల వృత్తం రాయించారు. దాంతో నాకు స్ఫూర్తి వచ్చింది. నాడు పద్యం రాయాలి అనేటువంటి స్ఫూర్తి. అంతకుముందు నేను ఎన్నో అవధానాలకు వెళ్ళాను. స్వయాన మా బావలు, మా కన్నెపల్లి వరలక్ష్మి, వీటన్నిటికీ నేను వెళ్ళాను. ఆ పద్యాల ఆవిష్కరణ సభలకు వెళ్ళాను. కానీ అప్పుడు కూడా నాకు బుద్ధి కలగలేదు అనమాట. అలా రాయాలి అనేటటువంటి బుద్ధి కలగలేదు. కానీ ఈ యొక్క ఆయన ఇచ్చిన ప్రేరణతో రాసిన వృత్తం రాయకుండా 108 పద్యాలు రాయాలని సంకల్పం పెట్టుకుని మొత్తానికి ఏదో సాధించాను అనుకుంటున్నాను. నా సాధన కాదని. అదంతా కూడా మా గురువు గారు, ఆ శారదామాత కరుణాకటాక్షాలు, మా తల్లిదండ్రులు దీవెనలు అంతే. మా నాన్నగారు రామభక్తులు. ఆయన యొక్క ఇచ్చిన ప్రేరణతో హనుమ శతకం రాయాలి అనుకున్నాను. అదే నా తొలి శతకంగా అనుకుని మా గురువు గారికే దాన్ని అంకితము అని నేను అనుకున్నాను. నా మనస్ఫూర్తిగా కూడా అందరికీ ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలండి. ఎక్కువ మాట్లాడుతున్నా కటింగ్ పడిపోతుంది. ఆయన 3 పత్రాలు అవ్వాలి. ఎక్కువ మాట్లాడితే ఇక్కడ కటింగ్ పడుతుంది. థ్యాంక్ యూ. మిగిలిన కార్యక్రమం చేసేయండి. శ్రీమతి పేరి భార్గవి గారిని సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. టోపీ పెడుతున్నారు అత్తకి.
అందరూ కరతాళ ధ్వనులతో వారిని అభినందించగలరండి. వారి చెల్లెలు శ్రీమతి రాజేశ్వరి దుశ్శాలతో సత్కరిస్తున్నారు. శ్రీమతి బాలా త్రిపుర సుందరి తన అప్పగారికి షీల్డ్ అందజేస్తున్నారు. ఓకే, వారి మరొక సోదరి దండ వేస్తున్నారు. ఓకే ఓకే. మేనకోడల గారి భర్త ఆర్తి శ్రీనివాస్ గారు షీల్డ్ ఇస్తారు. సత్య శ్రీనివాస్ ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్నారు. ఇప్పుడు ఆవిష్కర్త అయినటువంటి గణపతి సుబ్రహ్మణ్యం గారికి శ్రీ పంతుల విట్టుబాబు గారు మాలాలంకృతం చేస్తూ ఉన్నారు. గణపతి సుబ్రహ్మణ్యం గారిని వారు చిన్నారెడ్డి గారు షీల్డ్ ఇస్తారు. అందరూ కరతాళంతో వారిని అభినందించగలరండి. మండలి గ్రూప్ తరపున కొల్లాడుకోండి కంపెనీ వేపే మరి వాళ్ళిద్దరూ అక్కడ సహాయం చేయదు. మంథని పద్య సాధన తరపున శ్రీ వేగరాజ్ శ్రీరామ్ గారు సత్కరించారు. ఓహో, చెల్లిని ఆశీర్వదిస్తూ ఆవిష్కర్త అయినటువంటి గణపతి సుబ్రహ్మణ్యం గారు ఒక చిన్న శాలువాని తప్పించుకుంటున్నారు. ఓ ఆవిష్కర్త అయిన నండూరు అనురాధ గారు కూడా శ్రీమతి పేరు భార్గవని. ఈ మధ్య అటాచ్మెంట్ బాగా పెరిగినట్టుంది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా లాస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇది అక్కకి ఇందాక తప్పవేమో. తరువాత శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి నాయుడు గారు రచించినటువంటి రామజోగి సన్యాసరావు గారు అన్నగారు అయినటువంటి శ్రీ కోదండ రామారావు గారు విశాఖపట్నం వారు రచించినటువంటి కిరాతార్జునీయ కావ్యాన్ని డాక్టర్ చిలకమర్తి దుర్గా ప్రసాద్ మహాపండితులు అటు సంస్కృతంలోనూ ఇటు తెలుగులోనూ కూడా మహాపండితులైనటువంటి డాక్టర్ చిలకమర్తి దుర్గా ప్రసాదరావు గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఇంకెవరు ముందర చెప్పాలి కదా, గమని పెద్ద మహాపండితులు వాటిని కేకేశారు. ఓకే సార్.